దేవుని బిడలారా, ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక యాత్రలో అంతకంతకు నువ్వు పై శిఖరం ఎక్కి ముందుకు సాగాలంటే, ఎక్కలేనంత ఎత్తైన కొండ శిఖరం నీవు ఎక్కాలంటే నీ కళ్ళ మీద, నీ చెవుల మీద నీకు కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ యువర్ ఐస్ అండ్ యువర్ ఇయర్స్. వైజ్ డెసిషన్ తీసుకోవాలి, తెలివైన నిర్ణయం తీసుకొని ఏది చూడాలో అదే చూస్తా, మిగతా అప్పుడు నాకేం కనిపించలేదుగా అంటుండాలి. అప్పుడు నీ హృదయానికి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మహిమ స్వాస్థ్యం ఏమిటో గోచరమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఇక అన్నిటికీ ఇమ్యూన్ అయిపోతావు, ఆల్ ప్రూఫ్ అయిపోతావు. కొన్ని వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, ఏదేదో ప్రూఫ్, కొన్ని ఆల్ ప్రూఫ్ ఉంటాయి. నేను నీళ్ళలో వేసినా, నిప్పుల్లో వేసినా నీకేమీ కాదు. గన్ షాట్గా బుల్లెట్ పోయినట్టు పోయి నువ్వు తప్పక సింహాసనం ఎక్కుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిత్యత్వమంతా నువ్వు దీవించబడి ఉంటావు, ఘనపరచబడుతూ ఉంటావు. ఇక నువ్వు వెనక్కి చూసుకే అవసరం ఉండదు.